జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 7 రోజులుగా నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష కొనసాగుతా ఉంది. ఈరోజు లక్ష్మీనారాయణతో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తుండగా, ఈరోజు లక్ష్మీనారాయణ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాడు. ఆ దీక్షని రూరల్ డిఎస్పి గారు భగ్నం చేయడం అనేది జరిగింది. అంటే మేము శాంతియుతంగా నిరాహార దీక్షలు చేసి మా డిమాండ్లు పరిష్కరించమంటే మీరు అనవసరంగా మీరు అక్కడికి వచ్చి పెద్ద సీన్ చేసి సినిమా చేసి మా రాష్ట్ర కార్యదర్శిని అక్కడి నుంచి అరెస్ట్ చేయడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమన్నా దొంగలమా, లేకుంటే దోపిడీదారులమా? ఇంక ఏమని నీ ఉద్దేశము? ముఖ్యంగా 2 టౌన్ పరిధిలో ఉండే ప్లేస్ అది. నువ్వెందుకు రూరల్ డిఎస్పీ మీరెందుకు అక్కడికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది? మీకేం హక్కు ఉంది 2 టౌన్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలా? అక్కడ ఏదన్నా జరగడానికి జరిగింది అనుకో, అప్పుడు అది 2 టౌన్కి పోతుందా, రూరల్కి వస్తుందా? మీరు అది కూడా గ్రహించుకోకున్నట్లు మీరు ఏ విధంగా చేశారు? అసలు మా లీడర్ని మీరు ఎక్కడ పెట్టారు? ఫస్ట్ పాయింట్. మీడియా వాళ్ళు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారంటే ముందస్తు అరెస్ట్ అని చెప్పేసి మీరు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మనీషా నాయర్ అంత తప్పు చేసి ఒక విలేకరిని కొట్టి దారుణంగా కాళ్ళు పట్టించుకుంటే దాదాపు 1 రోజుల నుంచి బీఎస్పీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇంతమంది ఏకధాటిగా దీనిపైన మాట్లాడుతూ పోరాటం చేస్తా ఉంటే నిమ్మకి నీరెక్కినట్లు మీరు వివరిస్తున్నారు. అంటే మనీషా నాయర్ గారు అంటే మీకు అంత గౌరవం ఉందో, మరి ఇంకేమన్నా ఉందో అది మీకే తెలియాలా, మీకే వదిలిపెడతాము. బట్ మీరు ఆమె దగ్గర ఎంత సొమ్ము తిని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో మాకైతే తెలియదు. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాం, మీరు మా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఆషామాషిది కాదు, భారతదేశంలో అతిపెద్ద 3వ జాతీయ పార్టీ అనేది నువ్వు గుర్తుపెట్టుకున్నావా? 14వ తేదీ పైన నిన్ను హైకోర్టులో నిలబెట్టకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఏమనేది కూడా రోజు చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడి నుంచి ఆమెను అరెస్ట్ చేయడానికి ఈ రోజుకి కూడా అరెస్ట్ చేయలేదు. ఏదో ఇంటర్నల్ గా మీరు అరెస్ట్ చేశారనేది ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మీరు మీడియా పరంగా ఆమెను అరెస్ట్ చేసినారా చేయలేదనేది ఇంతవరకు అనేది చెప్పలేదు. ఆమెను మీరు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టేంతవరకు మమ్మల్ని అరెస్ట్ చేసినా ఊరుకోము. అరెస్ట్ అయితే మేము అరెస్ట్ అవుతాం. ఇక్కడ ఉండే కుల సంఘాలు కానీ ఇక్కడ ఉండే నాయకులు కానీ సహించారని చెప్పేసి తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నా. డిఎస్పీ గారు ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నాం మేము. మీరు అదే పనగా దొంగల్ని, దోపిడీదారుల్ని అరెస్ట్ చేసినట్లు నాయకుల్ని అరెస్ట్ చేస్తే సహించే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మరి హక్కుల కోసము ఏదైతే నష్టం జరిగిందో వాటి కోసము నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పనేది మరి పోలీసులు గ్రహించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు డైరెక్ట్గా వచ్చి మరి శిబిరాన్ని తీసేసి అరెస్ట్ చేయడం అనేది ఎంతమాత్రం సమంజసమో మరి తెలుసుకోవాలి. అయితే వాళ్ళే మైక్ పర్మిషన్ పెట్టి మైక్లో మాట్లాడడం లేదు, పర్మిషన్ కావాలనేది. జనరల్గా ఉద్యమాలు జరుగుతుంటాయి, ఉద్యమాలు జరుగుతుంటాయి. అంతేగాని వీటికి మైక్ పర్మిషన్ అంటే మైక్ పర్మిషన్ లేకపోతే మైక్లో అనౌన్స్ చేసి మైక్లో బహిరంగంగా మాట్లాడడం నేరం కాబట్టి దాని కింద అరెస్ట్ చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ అక్కడ మైక్ లేదు, ఓన్లీ స్టేజ్ చేసి శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నటువంటిది కూడా తప్పని చెప్తే మరి అది చట్టంలో ఎంత మాత్రం ఉందో మాకైతే తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా ఇది సహించబోయేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే, ఒక ఎంఆర్పిఎస్గా మేము కుల సంఘాల నాయకులుగా అందరూ కలిసికట్టుగా మరి ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుంటాం ఖచ్చితంగా. కాకపోతే అంటే ఒక విలేకరిని కొట్టినందుకు గాను
ఎవరైనా తప్పు కదా, చేసుకోవడము అఫెన్స్ కదా అది. మరి అఫెన్స్ కేసు కట్టి లోపల వెళ్ళాలి కానీ మరి అఫెన్స్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది సరైనది పద్ధతి కాదనేది మా యొక్క కుల సంఘాల నుంచి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఈ అరెస్టులో మేము వ్యతిరేకంగా, ఈ శిబిరాలకు చేసినటువంటి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున మూవ్మెంట్కి మేము సహకరిస్తామని చెప్పి, మూవ్మెంట్ మేమే ముందుండి నడపడానికి కూడా మేము వెనకాల పోమని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి తక్షణమే మరి ఎక్కడైతే అరెస్ట్ చేసినారో బీఎస్పీ వాళ్ళను అరెస్ట్ చేయకూడదు. వాళ్ళు ఏ తప్పు చేసినారో అది పబ్లిక్లో మీరు తెలపాలా. ఏ తప్పు చేసినారో, వాళ్ళు ఎక్కడ లా అండ్ ఆర్డర్ను వ్యతిరేకించినారు, ధిక్కరించినారు అనేది కూడా మీరు తెలియజేసారా. లేకపోతే వాళ్ళు కూడా కంటెంప్ట్ పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటివి ముందుకు రాకుండా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి వెంటనే వీళ్ళు చేసే శిబిరానికి మద్దతుగా, వీళ్ళు చేసే శిబిరానికి మరి వీళ్ళు చేసే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్, న్యాయబద్ధమైనటువంటి విషయాన్ని నిరసనతో పోతున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ అనేది సరైనది కాదు. కాబట్టి వెంటనే వీటన్నిటిని మేము ఖండిస్తూ మరి జరగబోయే కార్యక్రమాన్ని మేము ముందుండి తీసుకొని ఖచ్చితంగా మరో ఉద్యమాన్ని మేము చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.